ఎందుకు ఇంత షార్ట్ కట్లో మాట్లాడుతున్నాడు అంటే 2 నిమిషాలని వాడన్నాడు. 2 నిమిషాలు అలాగే అయినప్పుడుగా అయిపోతుంది. ఇంకా చాలామంది మాట్లాడవలసిన ఉన్నారు. నా దృష్టిలో ఎక్కువ మంది ఎస్సీసీఎల్ నాయకులు మాట్లాడితే బాగుంటున్నదన్నది నా అభిప్రాయం. మనకి మొదటిసారి వచ్చారు కనుక కాన్స్టిట్యున్సీ పెద్దలందరినీ పిలిచారు. మీరు మా అందరినీ గౌరవించాలని ఈ ఏర్పాట్లన్నీ చేశారు. మా గురించి మంచి మాటలు చెప్పారు. మీ కృతజ్ఞతలు. మందిది శ్రీకాకుళం జిల్లా ఎస్సీసీఎల్ విస్తృత స్థాయి సమావేశం. అంటే దీంట్లో మీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్లో పనిచేస్తున్న ప్రముఖులైన నాయకులు ఉన్నారు, వివిధ జిల్లాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అధ్యక్షులు వచ్చారు, కొంతమంది మన దగ్గర కాన్స్టిట్యున్సీలకి నాయకత్వం వహిస్తున్న నాయకులు వచ్చారు, మండలానికి గ్రామానికి ఆ లెవెల్ నుంచి వచ్చారు. విస్తృతంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీసీఎల్కి నాయకత్వం తీసుకున్నటువంటి ముఖ్యులైన వాళ్ళందరూ ఇందులో కూర్చున్నారు. ఇలాంటప్పుడు ఏ విషయాల్ని చెప్పాలి అని నేను ఆలోచించినప్పుడు అసలు నాయకుడంటే ఎలా ఉండాలి? మీరు నాయకులు కదా, నాయకులా ఓటర్లా? చెప్పరేమయ్యా, నాయకులా ఓటర్లా? నాయకులైతే నాయకుల్లాగా మనం ప్రవర్తించాలి. నాయకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పద్ధతి ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, ఒక నడవడిక ఉంటుంది. ఓటర్ అయితే అవసరం లేదు. సామాన్యమైన ఓటర్ అయితే ఇవన్నీ ఎందుకు? ఇలా మామూలుగా కూర్చోబెట్టి చెప్పడం ఇవన్నీ అవసరమే లేదు. మీరు నాయకత్వం వహిస్తున్నారు. నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు నాయకుడిలాగా ఎదగాలి. ఎదగాలంటే నువ్వు కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలి. ఇతరుల కంటే నువ్వు నీ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయాలంటే నీ చుట్టూన్న వాళ్ళు నీకు నాయకుడిగా వారు అంగీకరించాలంటే నువ్వు ప్రత్యేకంగా కనిపించాలి. నీ నడవడికి ప్రత్యేకంగా కనిపించాలి. నీ ప్రవర్తన అన్నీ నీవు చేస్తున్న పని, నీ ఆలోచన ధోరణి, నీ మాట తీరు అన్నీ ప్రత్యేకంగా ఉంటేనే నీకు నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు. అలాగే నువ్వు బలపడిన ద్వారా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి బలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపుదిద్దుతుంది. అందుకోసం మనం పార్టీలో బాధ్యతలు తీసుకున్నటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. పార్టీ గౌరవాన్ని, పార్టీ అవసరాన్ని, మన భుజాల మీద ఉన్నటువంటి భారాన్ని అంతటినీ గమనిస్తూ నడవాలి. అలా నడుస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ముందుగా మీ అందరికీ అభినందనలు కూడా. సుధాకర్ బాబు, జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, మీ ఎస్సీసీఎల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణదాస్ గారు అందరూ కలిసి మీ అందరికీ అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం అందరికీ రాదు. ఇదేనా ఎస్సీస్? మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారా మన జిల్లాలో? కాదు కదా, 9% ఉన్నారు మన జిల్లాలో. 9% ఎస్సీస్ ఉంటే కేవలం మీ 500 మందికి అవకాశం వచ్చింది. అంటే మీరు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. మిగతా వాళ్ళందరికీ అవకాశం రాలేదు కదా. ఈ అవకాశం కూడా ఎప్పుడు మనం వినియోగించుకోవాలి? అపోజిషన్లో ఉన్నప్పుడే వినియోగించాలి. అధికారంలో ఉన్నప్పుడు మనం కొన్ని సందర్భాల్లో తల ఉంచుకొని వెళ్ళవలసి వస్తుంది. కానీ అపోజిషన్లో ఉన్నప్పుడే మనం తలెత్తుకొని ప్రశ్నించి ఈ ప్రభుత్వానికి బాధితులైనటువంటి వాళ్ళు వెంబడి నిలబడి వారి అవసరాలను తీర్చి గౌరవాన్ని పొందేటట్టుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనవి చేస్తుంది. అందరూ కూటమి ప్రభుత్వం అంటారు. కూటమి ప్రభుత్వం అనేది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. ఊరికనే మనలందరికీ అలవాటు అయిపోయింది కూటమి మాట్లాడితే కూటమని. ఈ కూటమి అంటే ఇది ఎక్కడో ఉందని చాలామంది జనం అనుకుంటున్నారు. కూటమి అనేది ఏటి లేదు. బీజేపీ రోలు జీరోనే ఇక్కడ ఈ స్టేట్లో. దినదినం జరుగుతున్నటువంటి పరిపాలనా వ్యవహారాల్లో బీజేపీ రోలు కూడా ఏం లేదు. అలాగే జనసేన రోలు కూడా ఏం లేదు. అందుకోసం మనకు టీడీపీతో మనకు శత్రువు టీడీపీతోనే మన యుద్ధం. మీరు కూడా కూటమి అనకండి. పోనీ ఎవరో రాసుకుని వాళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూటమని రాస్తారు.
అంటే వాళ్ళొక్కడి మీద ఈ పాపమంతా పడిపోకుండా ఉండడానికి కూటమి అంటే అందరూ సర్దుకుంటుంది అనుకుంటున్నారు. కూటమి గీయట్లేదు, ఇది టీడీపీ పాలన. ఈ పాలనలో ఉండేటువంటి లోపాలన్నీ మనం ఎత్తి చూపాలి, టీడీపీకే అది అంటగట్టాలి. మనకు రేపు శత్రువు కూడా టీడీపీనే. అందుకోసం ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. సుధాకర్ మాతో కలిసి శాసనసభ్యులుగా కూడా పనిచేశాడు. మంచి ఉత్సాహవంతుడు. శాసనసభలో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తినే ఎస్ఎస్ఎల్కి అధ్యక్షుడిగా పెట్టాడు. సుధాకర్కి మంచి భవిష్యత్తు ఈ రాజకీయ పార్టీలో, మన పార్టీలో ఉంటుందని నేను నమ్ముతున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టీంలో పనిచేస్తున్న మీ అందరికి కూడా మంచి గుర్తింపు వస్తుంది. ఈ టీంలో ఈ పీరియడ్ మీరు చేస్తే మీ అందరూ రికగ్నైజ్ చేయబడతారు, సమాజంలో రికగ్నైజ్ చేయబడతారు, పార్టీలు కూడా రికగ్నైజ్ చేయబడతారు. ఎందుకంటే చాలా హెరాస్మెంట్ జరుగుతుంది ఇప్పుడు. మీకు పౌరులందరికీ, సమాజానికి ఒక హెరాస్మెంట్ జరుగుతుంది. ఈ హెరాస్మెంట్లో నిలబడి మిగతా ఆప్తులను ఆదుకొని వాళ్ళని నిలబెట్టి ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తే మీ అందరికీ గుర్తింపు వస్తుందని గట్టిగా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఒక రాజకీయ పార్టీని ఎంచుకునేటప్పుడు ఎందుకు వైఎస్ఆర్ పార్టీని ఎంచుకున్నామని అంటే మీరేం ఆలోచిస్తారు? మరి ఎందుకు టీడీపీకి వెళ్ళిపోలేదు, కాకపోతే ఎందుకు జనసేనకి వెళ్ళిపోలేదు, ఎందుకు ఇంకో పార్టీకి బీజేపీకి వెళ్ళిపోలేదు, ఎందుకు వైఎస్ఆర్ పార్టీలోనే మనందరం ఉన్నామని అంటే ఇది ఈ సమాజంలో ఉండే అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు, రైతులు, ఇట్లాంటి కష్టజీవులు తరఫున పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీ కనుక మనందరం ఇందులో ఉన్నాం. మీరు ఎక్కడ ఎవరు అడిగినా ఇదే చెప్పాలి. ఎందుకు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఉన్నారంటే దీనికోసం ఉండాలి. ఈ పార్టీ అధికారంలోకి రావాలని మనందరం ఎందుకు కోరుకుంటామని అంటే ఈ వర్గాల ప్రయోజనాల కోసం ఈ పార్టీ పనిచేస్తుంది కనుక ఈ పార్టీలో మనందరం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీలకి ఎక్కువసేపు మాట్లాడడానికి ఇంత సమయం లేదు, కానీ రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఏవైనా రాజ్యాంగం మీద ఆధారపడి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసిన నాడే ఆనాడు రాజ్యాంగం రాసినటువంటి పెద్దలు చాలా ఆలోచన చేసి అన్ని లోపాలకు, అన్ని కష్టాలకు, రాబోతున్నటువంటి ప్రమాదాలకు అన్ని ఆలోచనలు చేసే రాజ్యాంగం చక్కగా రాసి పెట్టుకున్నారు. అందుకే ఈ రాజ్యాంగం ఇన్ని కోట్ల మంది జనాభా మధ్యన ఇన్ని సంవత్సరాలు నిలబడింది. 75, 77 సంవత్సరాలు నిలబడింది. 78 సంవత్సరాలు నిలబడింది. ఇదే ప్రపంచంలో కొన్ని దేశాలు వాళ్ళు రాసుకున్న రాజ్యాంగాలు ఇన్ని సంవత్సరాలు నిలబడలే. 20 సంవత్సరాలకు మారిపోయింది, 15 సంవత్సరాలకు మారిపోయింది, కొన్ని రాసుకుని మరు సంవత్సరమే మారిపోయినాయి. ఈ 70 సంవత్సరాలు 4 సార్లు మార్చుకున్న దేశాలు ఉన్నాయి. కానీ ఒక్క భారతదేశపు రాజ్యాంగం మాత్రం ఈ 78 సంవత్సరాలైనా నిలబడింది. అందుకే మనం ఇలాంటి సందర్భాల్లో అంబేద్కర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. చాలా సంతోషం, ప్రారంభంలోనే అంబేద్కర్కి మీ అందరూ జేజేలు పలికారు. ఆ జ్ఞాపకం ఎప్పటికీ ఉండాలి. గొప్ప రాజ్యాంగం, గొప్ప వ్యక్తి. ఇది ఒక ఎస్సీస్ కోసమే కాదు, అందరి ప్రయోజనాల కోసం ఈ రాజ్యాంగంలో ఉంది. చాలామంది కూడా అంబేద్కర్ అంటే ఇది ఎస్సీస్ కోసమే కాదు, రాజ్యాంగం పూర్తిగా స్టడీ చేసినట్టు తెలుస్తుంది. ఈనాడు రాజ్యాంగబద్ధంగా పాలన సాగడం లేదు. అప్పలరాజు గారు చెప్పారు, సీతారాం గారు చెప్పారు, దాసనే చెప్పారు, ఇంకా పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు, కనకరావు గారు చెప్పారు, రాజ్యాంగబద్ధమైన పాలన ఇప్పుడు సాగడం లేదు. రాజ్యాంగంలో ఏముంది? అన్ని ప్రాంతాలకు సరిసమానంగా సంపదని పంచిపెట్టే పని జరగాలని ఉంది. ఆ పని జరుగుతుందా? ఇప్పుడు జరగడం లేదు. 1,00,000 కోట్లు రాజధానికి పెట్టేస్తే మరి మనమేమవ్వాలి? 5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల కాలం ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తే మొత్తం డబ్బంతా వాడు ఒక దగ్గర పెడితే
మళ్ళీ వచ్చిన ప్రభుత్వం ఈ అప్పు చేసినటువంటి 1,00,000 కోట్లు తీర్చడానికి మరో 5 సంవత్సరాలు ఆలు చేస్తే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? రాజ్యాంగం ఇలా చెప్పలేదు మనకి. సంపదని అందరికీ సరిసమానంగా అన్ని ప్రాంతాలకి వెళ్ళేటట్టుగా ఖర్చు పెట్టమన్నారు. అందుకోసం పూర్తిగా ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమైన పాలన ఇప్పుడు జరుగుతుంది. కానీ దాన్ని రోజు మసిపూసి మారేడుగా చేసి అందరికీ నచ్చచెప్పే పని చేస్తున్నారు. మీరు ఇలాంటి విషయాలను కనిపెట్టి అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక లీడర్గా ఏం చేయాలి? మన చుట్టూ వాళ్ళని ప్రభావితం చేసే పని చేయాలి. నీ పార్టీకి నీ నుంచి వచ్చిన కంట్రిబ్యూషన్ ఏంటి? నేను నీకు పార్టీ అంటూ ఏమి ఇవ్వదు. పార్టీ ఇచ్చింది ఇదే, నీకు పదవి ఇస్తుంది. నువ్వు ఇగో మండల లెవెల్ సెక్రటరీవు అంటే నీకు గుర్తింపు ఇచ్చింది. గుర్తింపు దాన్ని నువ్వు మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి స్టేట్కి వచ్చేటట్టుగా నీలో ఉండేటువంటి శక్తిని, ప్రతిభని చూపించి నువ్వు రావాలి తప్ప నువ్వు సెక్రటరీ అయిపోయినా కనుక అందరూ నీకు దాంట్లో వేయాలి అని అంటే హీరో నువ్వు చేస్తున్న పనిని బట్టి పలానా వాడైతే పనికి వస్తాడంట. ఆ పనులు ఏంటి? ఇప్పుడే చెప్పారు, ఎవరో చెప్పారు నాకన్నా ముందు మాట్లాడింది. సోషల్ మీడియా ఒకటి చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు మన తాలూకు ఆలోచనల్ని, మన కార్యక్రమాలని బయటకు తెలియనివ్వకుండా ఉంచే పని చేస్తున్నారు. చాలా విషయాలు ప్రజలకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నం చేస్తుంది. దంచిపెట్టి వర్షం కొట్టేసి అమరావతి మొత్తం మునిగిపోతే అట్లాంటి పడవలు తిరుగుతుంటే అది బొమ్మ చూపించొద్దని చెప్పి కొంతమంది అడ్డుపడుతుంది. ఎంత మన రాజధానిలోన చెరువులాగా అయిపోతే ఆ చెరువు కనిపించకుండా ఉండడానికి కోసం కాపలా కాస్తుంటారు. అంటే ఏం చేయాలనుకుంటుంది? జనానికి ఏమీ తెలియనివ్వకుండా ఉంచాలనుకుంటుండ్రా? ఇలాంటి సమయంలో లీడర్గా మనకు ఉన్నటువంటి ఇదేంటి? ఆయుధం ఏంటి? ఫోను. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. నువ్వు 10 మందికి చెప్పు. ఎస్సీ సెల్లో ఉన్నాడు 10 మంది చెప్తే, బీసీ సెల్లో ఉన్నాడు 10 మంది చెప్తాడు, ఇంకొక వర్గంలో ఉన్నాడు 10 మనందరికీ కలిపి చేస్తే అందరికీ చేరవేద్దాం. దాచిపెట్టే విషయాలన్నీ ప్రజలకు తెలియజేసే పని చేద్దాం. ప్రజలు నిర్ణయం చేస్తారు ఫైనల్గా. నువ్వు దానికోసం తప్పుడు ప్రచారం చేయక్కలేదు, దొంగ ప్రచారం ఉన్నట్టుగా. అమరావతిలో పడవలు ఈత్తున్న బొమ్మ చూపించు. ఈ చేపలు పట్టుకునేదా రాజధాని అనే విషయం జనానికి తెలియని, అది యాక్సెప్ట్ చేస్తారు లేదో చూద్దాం. అలాగే ప్రతి అంశాన్ని అలా మీరు చూపించండి. కొట్టుకుంటున్న రైతుల్ని చూపించండి. రైతులు కొట్టుకునే పరిస్థితి గడుతున్న 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మనం చూసామా? ఎప్పుడైనా ఒక దగ్గర గుమిగూడిన పరిస్థితి చూసామా? అలాగే ప్రతి అంశంలో చూడండి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి రాజ్యాంగబద్ధంగా జరగడం లేదంటే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పాడెట్టేశారంటే మనకేంటి? ఇప్పుడు ఒక బీద కుటుంబం కానీ బాగుపడాలంటే మామూలుగా ఇచ్చిన ఈ సహాయాలతో బాగుపడదండి. మనకు అర్థమైంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి సూత్రం కూడా ఏంటంటే, చదువు ఒక్కటే ఆ కుటుంబాన్ని వెలుగులోకి తేగలదు. చదువు ఒక్కటే ఆ కుటుంబాన్ని ఇతర అభివృద్ధి చెందినటువంటి కుటుంబాల స్థాయిని నిలబెట్టగలదు. ఒక్క కుటుంబానికి ఒక్కడొస్తే చాలు, ఆ కుటుంబం పరిస్థితులు మారిపోతాయి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాడు లాగుతాడు. వాడి చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలని కూడాను వాడు మంచి లీడర్షిప్ ఇవ్వగలుగుతాడు. అందుకే కదా అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి చేసిన కృషి వల్లనే ఈవేళ మన గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు అమెరికాలో ఉండి చదివించుకొని హాయిగా కుటుంబాలన్నీ మార్పులు వచ్చినాయి. మంచి ఇల్లు వచ్చింది, మంచి లివింగ్ స్టాండర్డ్స్ వచ్చినాయి, అందరూ మార్పు వచ్చింది. ఇదైనా ఒక్కసారి వస్తుంది. ఎన్నాళ్ళు కేవలం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోయినంత మాత్రాన్ని కూడా మారిపోదు. అందుకోసం ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమని ఆయన గమనించి అది పెట్టించారు. అది ఇప్పుడు నిర్వీర్యం చేశారు. ఈ అంశాల మీద మనం గట్టిగా పోరాడవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పోరాడడం అంటే మనమే రాళ్ళు పట్టుకోకలే, కత్తులు పట్టుకోలే. మిగతా ప్రజల్ని మార్పించే పని మనం చేయాలి. ముఖ్యంగా ఎస్సీస్లో ఉన్నటువంటి లొకాలిటీస్లో ఏమవుతుందంటే మనల్ని ఎడగొట్టే పని చేసేస్తారు ఈజీగా. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు మన శత్రువులు ఏం చేస్తారంటే మన కుటుంబాన్ని 2 వర్గాలు చేసే పని చేస్తారు. అవతల కూడా ఒక 4 పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు, యువతలో కూడా 4 పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాడు, కేసులు పెట్టించేస్తారు. పెట్టించి వీళ్ళు తన్నుకునేటట్టుగా ఉంచి వాళ్ళ అవసరానికి ఎన్నికలకు వాడుకుంటారు. దానికి దొరకకుండా నడిపించాల్సిన బాధ్యత మీదే అని మీకు మనం చేస్తున్నాయి నాయకులదే. తన్నుకుంటే తన్నుకొని కేసులు పెట్టుకొని ఎలక్షన్ వస్తే మాత్రం
మన తాలూకు జీవితాలని వెలుగులోకి తీసుకొచ్చే రాజకీయ పార్టీని నిలబెట్టడానికి మాత్రం మనం ఇంటెలిజెంట్గా వ్యవహరించాలి అన్నటువంటిది బుర్రలోని అందరికీ ఎక్కించే పని చేయాలని మీకు మనం చేస్తుంది. లీడర్షిప్ అంటే ఇది, మీరేం సాధారణమైన ఓటర్లు కాదు మీకు అన్ని విషయాలు చెప్పడానికి. ఇది ఈ జిల్లాలో ఎస్సీ సంఖ్య తక్కువ, 10% ఉంది ఎస్సీ పాపులేషన్. ఇదే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల్లోన 22, 25, 28% జనాభా ఉంటుంది ఎస్సీస్. అందుకే అక్కడ సీట్లు గెలవడం ఈజీ, ఇక్కడ మన దగ్గర సీట్లు గెలవడం కష్టం. ఎస్సీస్ అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి ఉంటారు కనుక ఆ సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఇక్కడ సరిపోవడం లేదు గెలవడం. అదే అక్కడ ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా సీట్లు గెలవడానికి అవకాశం అక్కడ ఉంది. మన 8 సీట్లలో కూడా ఒక సీట్ కూడా ఎస్సీస్కి రిజర్వేషన్ ఇక్కడ లేదు. ఈసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను వేదిక మీద ఉన్న పెద్దలతో సహా నేను కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి చెప్తాను, ఇక్కడ ఎవరు ఎస్సీస్కి రిప్రజెంటేషన్ ఎమ్మెల్యేగా రిజర్వేషన్ కోటాలో రావడం లేదు కనుక వారికి ఒక జిల్లా స్థాయి పోస్ట్ ఎమ్మెల్సీ కానీ, కాకపోతే జిల్లా పరిషత్ కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఒక పోస్ట్ ఎస్సీకి ఇవ్వాలి. అందరూ సరిసమానంగా ఆ రాజకీయ అధికారాన్ని పంచుకొని సోదరభావంతో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. మనకు ప్రత్యేకంగా ఈ భావజాలాన్ని మనకు నేర్పారు, రాజశేఖర రెడ్డి నేర్పాడు, తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా నేర్పాడు. ఎన్నో ఎస్సీస్ అందరినీ మనం మిగతా ప్రాంతాల్లో ఉన్న ఎస్సీస్ని కూడా మన హక్కును చేర్చుకొని మన వారి కష్టసుఖాల్లో మనం పాలు పంచుకొని అందరినీ ఒకవైపు నడిపించే పని చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, సుధాకర్ 10 జిల్లాలు తిరిగాడు ఇప్పటికీ. అంటే మనం మొత్తం ఇప్పుడు 26 జిల్లాలు అయితే 10 జిల్లాలు ఇప్పటికే తిరిగేశాడు. మన దగ్గర అనేకమైన విభాగాలు ఉన్నాయి పార్టీలో, ఎస్సీ సెల్ అని, రైతు విభాగం అని, విద్యార్థి విభాగం అని, మహిళా విభాగం అని, యువజన విభాగం అని, రకరకాల కార్మిక విభాగం అని ఉన్నాయి. వాళ్ళెవరూ ఇంక జిల్లాలు తిరగడం ప్రారంభించలే. కానీ ఎస్సీ విభాగం మాత్రం 10 జిల్లాలు ఇప్పటికే తిరిగారు అని అంటే చాలా యాక్టివ్గా ఈ విభాగం పనిచేస్తుందని ఎవరైనా చెప్పొచ్చు. మిగతా జిల్లాలు కూడా తిరగండి. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మమ్మల్నే పిలిచి మీరు చేయక్కర్లేదు, మేము పిలిచి మాతోటే మాటలతో టైం అంతా అయిపోతుంది. కొద్దిగా మేము లేకుండా కూడా మాట్లాడండి, మాట్లాడే కార్యక్రమాలు పెట్టుకోండి. చిన్న చిన్న హంగామాతో కాకుండా చిన్న మీటింగ్లు పెట్టుకుంటూ ఎగ్జిక్యూటివ్ ఒకలాయి, విస్తృత సమావేశం ఒక స్థాయి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు కలుస్తుండండి. 10 మంది కలిసి 10 మందికి మాట్లాడించే అవకాశం ఇస్తే రకరకాల అభిప్రాయాలు అందులో వస్తాయి. మాట్లాడినటువంటి వాళ్ళందరూ నా సలహాలు పార్టీకి అందించానన్నటువంటి సాటిస్ఫాక్షన్తో పార్టీకి అంటిపెట్టుకుని ఉంటాడు. ఎక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి కానీ మండల ప్రెసిడెంట్ కానీ చెప్తే ఎక్కడైనా మీరు మీటింగ్ పెడితే మీరు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, మాట్లాడించండి, ఎక్కువ మందిని మాట్లాడించండి. ఎంత ఎక్కువ మంది మాట్లాడితే అంత పటిష్టం అయిపోద్ది విభాగం. మాట్లాడిన ప్రతి ఒక్కడు నాది పార్టీ అన్నటువంటి భావన వాడికి మాట్లాడించకుండా ఉన్నప్పుడు కలగదు, మాట్లాడిస్తే కలుగుతుంది. ఎక్కువ మందిని మాట్లాడించండి, మాట్లాడించాలి, అభిప్రాయం చెప్పండి, వినండి, నడిపించండి. మీకు మీ వలన వైఎస్ఆర్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని నేను నమ్ముతూ, సుధాకర్ నాయకత్వంలో ఈ విభాగం మంచి కంట్రిబ్యూషన్ వైఎస్ఆర్ పార్టీకి అందించగలదని నేను నమ్ముతూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.